ఈ నెల 14, 15వ తేదీలలో తిరుపతిలో చట్టసభ మహిళా సాధికారిత కమిటీల జాతీయ సదస్సు జరగనుంది. తిరుచానూరు రోడ్లోని రాహుల్ కన్వెన్షన్ హాల్ ఈ సదస్సుకు వేదికగా నిలవనుంది. శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో పార్లమెంట్లోని ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కమిటీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోనూ మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు పాల్గొనున్నారు. లోక్సభ స్పీకర్ సహా కమిటీ సభ్యులు, అధికారులు మొత్తం 122 మంది ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. జాతీయ సదస్సులో పాల్గొనేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రేపు సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 14న ప్రారంభ సదస్సులో పాల్గొంటారని, సదస్సులో పాల్గొనే సభ్యులందరూ ఈ నెల 14వ తేదీ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత సదస్సు ప్రారంభమవుతుందని ప్రసన్న కుమార్ తెలిపారు. కోసం ప్రతి సభలో, ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి. విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి, ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి, సభకి సిఫారసులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి. అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్ లో మహిళా సశక్తీకరణ కమిటీ, కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక జాయింట్ కమిటీ. 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్ గా ఉంటారు. ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసన మండళ్లలో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ. 3 శాసన మండలి సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ. మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్. ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి. గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేవి. మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది. ఈ కమిటీకి ఆసక్తి ఉంది, ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే, అవతల వాళ్ళు అవకాశం ఇస్తే, చర్చిస్తే